హాయ్, అందరూ ఎలా ఉన్నారు? చాలా రోజుల తర్వాత మళ్ళీ ఒక లాంగ్ వీడియో పెట్టడానికి వచ్చాననమాట. ఏం లేదు, ఇది చాలా ఈజీ, చాలా సింపుల్ ప్రాసెస్ అనమాట. అందరికీ తెలుసు, బట్ అయినా నేను ఎలా చేస్తానో ఒకసారి చూపిస్తున్నాను అనమాట. అంతే. ఇది వచ్చేసి ఎలా అంటే ఇప్పుడు మనకి ఫ్రైల్లోకి కానీ కర్రీల్లోకైనా సరే, ఈవెన్ ముద్దపప్పులకు కూడా సూపర్ ఉంటుంది అనమాట. మనకి తెలిసినంతవరకు ముద్దపప్పు పచ్చిపులుసు కాంబినేషన్ అనుకుంటాం, బట్ ఇది పచ్చిపులుసు ముద్దపప్పే కాకుండా టమాటా చారు, చింతపండు చారులో ముద్దపప్పు కాంబినేషన్ కూడా చాలా బాగుంటుందన్నమాట. ఒకసారి ట్రై చేయండి, మీకే తెలుస్తుంది. దీని గురించి ఇంత కాన్ఫిడెంట్గా ఎలా చెప్తున్నానంటే, మన్ని ట్రై చేసి ఉన్నాం అబ్బా, హాస్టల్ లైఫ్ అబ్బా మాది, కాబట్టి మాకు ఒక ఎక్స్పీరియన్స్ ఉంటుంది ఇలాంటి విషయాల్లో. చాలా టేస్టీగా ఉంటుంది. ఇవన్నీ తెలియాలంటే ఖచ్చితంగా హాస్టలర్లో చదివిన వాళ్ళు హాస్టలర్స్ అయ్యి ఉంటేనే వాళ్ళకి ఈ విషయం తెలుస్తుంది, అర్థమవుతుంది కూడాను. ఇంక ఈ ప్రాసెస్ ఏంటంటే, ఈరోజు టమాటా చారు అనమాట. ఇది నేను కిడ్స్ కోసం పెడుతున్నాను, అంటే మాకు కూడా అనుకోండి. కాకపోతే ఏంటంటే వాళ్ళు తింటారు కాబట్టి కొంచెం స్పైసెస్ అని తక్కువగా వేసుకుంటున్నాను. ఏదైతే మిరియాలు, అల్లం వెల్లుల్లి ఉన్నాయో అవి మీరు కొంచెం కావాలంటే యాడ్ చేసుకోవచ్చు. నేనైతే కొద్దిగా తగ్గించేస్తున్నాను అనమాట. ఏం లేదండి, ఫస్ట్ ప్రాసెస్ ఏంటంటే ఒక రోల్లోకి కొద్దిగా అల్లం ముక్క, కొంచెం వెల్లుల్లి, జీలకర్ర, మిరియాలు వేసి బాగా దంచుకోవాలన్నమాట. అవి మెత్తగా నలిగిన తర్వాత అవి పక్కన పెట్టేసుకోవాలి. నెక్స్ట్ మనం మీడియం సైజు 3 టమాటాలు తీసుకున్నాను, 2 పచ్చిమిర్చి అండి, కొద్దిగా కరివేపాకు, కొద్దిగా కొత్తిమీర, ఆ తర్వాత ఒక ఉల్లిపాయ అనమాట. టమాటాలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఇలా దాకలో వేసుకోవాలన్నమాట. దాకలో వేసుకుని దాంట్లోనే కొత్తిమీర కట్ చేసేసుకోవాలి, పచ్చిమిర్చి కూడా. ఆ తర్వాత దాంట్లోకి ఏంటంటే పసుపు, ఉప్పు, కారం వేసి మెత్తగా చింతపండు వేసి మెత్తగా పిసకాలన్నమాట. ఎంత మెత్తగా అంటే వాటిలోంచి గుజ్జంతా బయటకు వచ్చేసి ఓన్లీ టమాటా పీల్ ఉంటుంది కదా, అదొక్కటే మిగిలేటట్టు అనమాట. అంత మెత్తగా స్క్వీజ్ చేసుకోవాలంటే మెత్తగా పిసుకునేవాళ్ళనమాట. ఆ తర్వాత దాంట్లోకి మనకు కావాల్సినంత వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు 1 గ్లాసు వాటర్ అనుకుంటే 1, 2 అనుకుంటే 2, నేనైతే ఇక్కడ 2 గ్లాసెస్ వాటర్ వేసుకున్నానండి. రీసెంట్ టైంలో నేను ఏం చదివాను అంటే, నాకేమర్థమైందంటే, నేను చదివింది ఏంటంటే, మనం ఏదైనా చారులు పెట్టినప్పుడు ఆ చారులు మనం మరగనించేస్తాం కదా, 2 గ్లాస్ వాటర్ పోస్తే అది 1 గ్లాస్కి రావాలి, అలా అయితే టేస్ట్ ఉంటుందని. కానీ అది కాదంటండి. ఎంత ఎక్కువ చారు మరిగితే మనకి అది అంత అన్హెల్దీ కింద మనకు లెక్క వస్తుందంట. కాబట్టి ఎక్కువ మరగనివ్వకోకుండా జస్ట్ అలా మరిగిన తర్వాత అంటే సరిపోయినంత చాలు, ఎక్కువ మరగబెట్టే అవసరం లేదనమాట. దాన్ని మామూలుగా మనకు తెలుస్తుంది కాబట్టి, దాని స్ట్రెచ్చరు, దాని స్మెల్ మనకు తెలుస్తుంది కాబట్టి మనం దాన్ని ఆపుకోవచ్చు అనమాట. ఏం కాదు, ఎక్కువ మరగనేమాకండి, అది మన హెల్త్కి మంచిది కాదంట. టేస్ట్ పక్కన పెడితే అయిపోతుందని. అలా మరిగేటప్పుడు దాంట్లో కొంచెం కొత్తిమీర మళ్ళీ కట్ చేసి వేసుకుని బాగా తెరలనివ్వాలి. అది తెరలే టైంలోనే దాంట్లోకి మనం ఏం చేయాలంటే, ముందే దంచి పెట్టుకున్న ఈ అల్లం వెల్లుల్లి జీలకర్ర ఉంది కదా, అవి వేసేయాలన్నమాట. అది బాగా తెరలే టైంలో పోపు పెట్టుకోవడం. ఆ పోపు ఏంటంటే పచ్చిశనగపప్పు, ఆవాలు వేసి ఫ్రై అయిన తర్వాత దాంట్లో ఎండుమిర్చి, తర్వాత ఉల్లిపాయలు కూడా వేసి ఫ్రై చేసుకోవాలి. లాస్ట్లో మనం కరివేపాకు యాడ్ చేసుకోవాలండి. అది కూడా ఫ్రై అయిన తర్వాత ఇదంతా వెల్లుల్లి కూడా వేసుకోవాలి. ఇదంతా ఫ్రై అయిన తర్వాత తీసుకెళ్ళి ఆ చారులో కలిపేయడమేనండి. అంతే, ఏం లేదు. దీంట్లో ఎలాంటి రసం పౌడర్ వేయవసరం లేదు, ఎలాంటివి వేయవసరం లేదు. సింపుల్ ప్రాసెస్లో ఉంటుంది, సింపుల్గా ఉంటుంది. కాకపోతే ఏంటంటే, నేను ఏదైతే చెప్పానో మిరియాల క్వాంటిటీ కానీ అల్లం వెల్లుల్లి క్వాంటిటీ కానీ కొంచెం పెంచుకోండి మీరు, చాలా బాగుంటుంది. చాలా సూపర్ టేస్ట్ ఉంటుంది అన్నమాట. ఇది ఏంటంటే థ్రోట్ ఇన్ఫెక్షన్ ఉన్నవాళ్ళు కానీ, అంటే థ్రోట్ ఇన్ఫెక్షన్ ఉన్నవాళ్ళు కానీ, లేకపోతే కొంచెం నోరు అలా బాగోనప్పుడు కానీ ఎవరైనా తినండి, చేసుకుని. చాలా బాగుంటుంది, చాలా బాగుంటుంది. ఎస్పెషల్లీ ముద్దపప్పులో అయితే ఇంకా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసినాక నాకు కామెంట్ చేయండి. ప్రస్తుతానికి అయితే నన్ను సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సపోర్ట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ నెక్స్ట్ రెసిపీతో మళ్ళీ వస్తాను. అప్పటి వరకు నా ఛానల్ మీద ఒక కన్నేసి ఉంచండి. అంతే అండి. బాయ్, టాటా, బై బై. చూసారా చారు ఎంత బాగుందో, నిజంగా చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. బాయ్ గైస్, ఎంజాయ్ ద చారు.